వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కలకలం రేపుతున్న, సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్లో అసలు మూల విరాట్ ఎవరు? పోలీసులు ఫోన్లు ట్యాప్ చేశారు సరే, అసలు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మాస్టర్ మైండ్ ఎవరు? అసలు ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఇప్పుడు పోలీసుల దర్యాప్తు రూటు మారింది. అసలు వెనుక ఉన్న మూల విరాట్ ఎవరు? అసలు కథానాయకుడు ఎవరు అనే దిశగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు సాగిస్తున్నారు. కలకలం రేపిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే దాదాపుగా క్లియర్ అయిపోయింది. పోలీసులు ఫోన్ ట్యాప్ చేశారంటే దాని వెనుక రాజకీయ నాయకులే, అప్పటి మంత్రులు, ముఖ్యమంత్రి, అప్పటి ప్రభుత్వం, వీరందరి సమ్మతితోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి పక్కా ఎవిడెన్స్ అంటే కోర్టులో చెల్లే విధంగా ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తు అంతా అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే విషయంపై ఆ దిశగానే కొనసాగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పలువురు రాజకీయ ప్రముఖులు ఇప్పుడు పోలీసుల రాడార్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముగ్గురు మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్సీ, ఓ ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు. వీళ్ళకు సంబంధించి పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయట. వీటిని కోర్టులో చెల్లుబాటు అయ్యే విధంగా అన్ని ఆధారాలు కంక్లూజన్కి వచ్చే విధంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజా సంచలనం ఏమిటంటే కేటీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేటీఆర్కు రేపో మాపో పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎంతవరకు నిజమో అధికారికంగా అయితే పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తారంట. ఈ కేసులో కేటీఆర్ పాత్ర ప్రముఖంగా ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగానే ఇప్పుడు వాళ్ళ దర్యాప్తు కొనసాగుతుంది. అదుపులో ఉన్న నిందితులను ఈ దిశగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ చేసిన ఒక ప్రకటన కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రకటనతో కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అటు ప్రభుత్వం, దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు భావిస్తున్నారట. ఒక సమావేశంలో, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ను సమర్థించే విధంగా మాట్లాడారు. పోలీసుల పనే ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేశారు. ఒక్కరిద్దరు ఆవారగాళ్ళు, హౌలాగాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తే రాద్ధాంతం చేస్తున్నారంటూ కేటీఆర్ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారట. అంటే కేటీఆర్కు అంతా తెలిసి జరిగింది. అసలు కేటీఆర్ పాత్ర ఎంత? కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో ఉన్న సంబంధం ఏంటి? ఆయన అలా ఎందుకు సమర్థించారు? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్గానే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కేటీఆర్ను ప్రశ్నించాలని పోలీసులు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారట. కేటీఆర్ కామెంట్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గానే స్పందించారు. ఆయన చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ట్యాపింగ్ చేసిన పోలీసులను సమర్థిస్తూ కేటీఆర్ అలా మాట్లాడమేంటి? ఒక మందుబాబులా మాట్లాడుతున్నాడు, తాగుబోతులా మాట్లాడుతున్నాడు. కేటీఆర్కు ఈ వ్యవహారంతో మొత్తం సంబంధం ఉంది, వారిని సమర్థిస్తున్నాడు. అంటే కేటీఆర్ దీనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినాడు. పోలీసులు ఎలా అరెస్ట్ అయ్యారో, ఎలా వాళ్ళు జైలుకి వెళ్తున్నారో, రేపు కేటీఆర్ కూడా ఆ జైలు తప్పదంటూ రేవంత్ రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానాలు చేశారు. ఎవరన్నా ఇట్లా భర్తదించేవాడన్నా మాట్లాడతాడా? ఇంకేమైతుంది? అదే అవుతుంది. చెర్లపల్లె చిప్పకూడి తినాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా కేటీఆర్ను ఉద్దేశించి చల్లపల్లి జైలు కూడా తప్పదని వార్నింగ్ ఇవ్వడం అంటే ఆషామాషి కామెంట్ కాదు. ఆయనకు దర్యాప్తుపై పూర్తి అవగాహన ఉంటుంది. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఆయనకు దర్యాప్తులోని అన్ని విషయాలను కూలంకషంగా వివరిస్తూ ఉంటారు. అది తప్పదు కూడా. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత కేటీఆర్ పాత్ర ఈ వ్యవహారంలో ఉందని ముఖ్యమంత్రి నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ నిర్ధారణలో భాగంగానే, ఈ అవగాహనలో భాగంగానే ముఖ్యమంత్రి అలా సీరియస్గా రియాక్ట్ అయ్యారట. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా పెద్ద తలకాయలే లేచిపోతాయి, పెద్ద తలకాయలే జైలుకు పోతాయని సంచలన కామెంట్ చేశారు. కేటీఆర్ కానీ, కేసీఆర్ ఫ్యామిలీ కానీ, చాలామంది మాజీ మంత్రులు కానీ ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉందని,
వీరంతా జైలుకుడు తినగ తప్పనంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు ముఖ్యమంత్రి చల్లపల్లి జైలు గురించి మాట్లాడడం, సాక్షాత్తు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద తలకాయలే జైలుకు పోతాయని మాట్లాడడం అంటే కేటీఆర్కు కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ ఉచ్చు బిగుసుకుపోతుందా? పోలీసులు మాత్రం సీరియస్గానే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంత భారీ ఎత్తున తెలంగాణలో సంచలనంగా మారిన ఈ కేసులో అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది? ఫోన్ ట్యాపింగ్ ద్వారా వస్తున్న సమాచారాన్ని ఎవరికి అందించారు? ఎవరి ద్వారా లబ్ధి పొందారు? ఎవరికి నష్టం కలిగించారు? అసలు మూల విరాటే ఎవరు అంటూ పోలీసులు నిందితులను ప్రశ్నల మీద ప్రశ్నలతో కిరిబిక్కిరి చేస్తున్నారు. పోలీసులకు దాదాపుగా ఒక అవగాహన వచ్చినట్లు చెప్తున్నారు. అసలు దీని వెనుక ఎవరున్నారో పోలీసులకు దాదాపుగా తెలిసిపోయిందంటారు. కానీ చట్టం కోర్టులో ఏ ఎవిడెన్స్ నిలబడాలంటే దాన్ని పూర్తిగా కాంక్రీట్గా సమకూర్చుకోవాలి. పోలీసులు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. నిందితుల నుంచి లాగుతున్న సమాచారం ఆధారంగా ఖచ్చితంగా రాజకీయ నేతల పెడకు ఉచ్చు బిగుసుకుపోతుంది. ఈ రాజకీయ నేతల్లో కేటీఆర్ కూడా ఉన్నారా? ఇప్పుడు తెలంగాణలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతోంది? ఇప్పటిదాకా అందుతున్న సమాచారం, పోలీసుల దర్యాప్తులోని అంశాలు అన్ని కూలంకషంగా విశ్లేషిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రభుత్వమే ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. చిన్న పిల్లగాడని చెప్తాడు. కానీ ఈ విషయమై పోలీసులు ఖచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించగలుగుతారా? ఇప్పటికే ఈ విధమైన ఆధారాలు సేకరించారా? అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా? వారికి నోటీసులు ఇస్తారా? రాజకీయ నాయకులు, అందులో కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తారట. కేటీఆర్ను ప్రశ్నిస్తారట. ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారం కొంతమంది రాజకీయ నేతలను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ రాజకీయ నేతల్లో కేటీఆర్ కూడా ఉన్నారా? కేటీఆర్కు నోటీసులు ఇస్తారా? విచారణకు పిలుస్తారా? లేక విచారణకు పిలిచి అరెస్టు చేస్తారా? ఇప్పుడు ఈ విషయమై తెలంగాణలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.